నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. అమరావతి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి గత ప్రభుత్వం కొంతమంది కుహనా మేధావులు, దుష్టశక్తులు కుట్రలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. చట్టబద్ధత లభించిన అమరావతిపై విషం చిమ్ముతూ రైతుల త్యాగాలను అవమానిస్తున్నారు. అమరావతి కేంద్రంగానే అభివృద్ధి జరిగితే ఎలా అంటూ అనుమానాలు రేకెత్తించేలా మాట్లాడుతున్నారు. పైగా అందులోనూ అందరూ పక్క రాష్ట్రం వారే. అమరావతిపై అసూయ, ద్వేషాన్ని, విషాన్ని వలకబోయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ అంశంపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయకిరణ్ గారు. నమస్తే అండి. వైసీపీ అధికార ప్రతినిధి మసూదన్ రెడ్డి గారు. నమస్తే సార్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్టేట్ మైనార్టీ అబ్జర్వర్ బాజీ గారు. నమస్తే సార్. సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వర గారు. నమస్తే అండి. వెల్కమ్ టు యూ ఆల్. సార్ బాజీ గారు, ఇది లేటెస్ట్గా దేవులపల్లి అమర్ మన తెలంగాణ పత్రికలో 5వ తారీఖున ఒక ఆర్టికల్ రాశారు. దాదాపుగా అంతకన్నా ఒక 2-3 రోజుల ముందు రాసిన మరో మేధావి, ఆచార్య అని పిలువబడే మాడభూషి శ్రీధర్ గారు, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసరు, ఫార్మర్ జర్నలిస్టు, వెల్ నోన్ పర్సన్. ఆయన అంటే గౌరవం లేని వాళ్ళు అంటూ ఉండరు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు అమరావతి, ఆ రోజు ఆయన రాసిన ఆర్టికల్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మాడభూషి శ్రీధర్ గారు. అయితే ఆబ్వియస్గా సాక్షిలో వచ్చింది కాబట్టి ఆయన రాసిన ఆర్టికల్ ఆయన ఓన్గా రాశాడా లేకపోతే ఆయన నేమ్ని ఉపయోగించుకుని ఎవరన్నా రాశారా అన్న అనుమానం కలుగుతుంది. ఆ ఆర్టికల్ చూసిన ఎవరికైనా సరే ఆశ్చర్యం కూడా కనిపిస్తుంది. ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉంటే కనుక, లేకపోతే కనుక మార్చి రాసుంటే కనుక ఆయన ఊరుకోడు కాబట్టి ఖచ్చితంగా ఏమన్నా దాని మీద స్పందిస్తాడేమో అనుకున్నాము. అయితే ఆయన ఎక్కడా కూడా దాన్ని ఖండించినట్టుగా కానీ, రీజాండర్ అడిగినట్టుగా కానీ ఎక్కడ కనపడలేదు. అది అయిపోయిన 4 రోజులకి ఈ మహానుభావుడు రాశాడు. ఈ నేపథ్యం కూడా సాక్షినే. సాక్షిలో చానాళ్ళు యాంకర్గా పనిచేశాడు. ఆ ప్రభుత్వ హయాంలో జాతీయ ముఖ్య సలహాదారుగా ఉండి క్యాబినెట్ ర్యాంక్ అనుభవించాడు. మేబీ విత్ దట్ గ్రాటిట్యూడ్ హీ వాజ్ జస్ట్ రిప్రజెంటింగ్ వైసీపీ స్టాండ్ ఆన్ అమరావతి. ఇప్పుడు ఏదో కొత్తగా ఒక మావిగన్నను పెట్టి తీసుకొచ్చారు కదా, అమరావతి పట్ల వారికి ఉన్నటువంటి వ్యతిరేకతని. ఈయన మావిగన్ మీద ఏం పెద్దగా మాట్లాడినట్లేడు, కానీ మాడభూషి శ్రీధర్ గారు అయితే మావిగన్ కూడా నచ్చిందంట ఆయనకి, ఆ మేధావికి, ఆ ఆచార్యుడికి. సరే, అసలంతా వీళ్ళంతా ఎవరండి నాకు అర్థం కాదు. ఇప్పుడు రాజధాని మీద బ్యాండేట్ ఇచ్చింది ఎవరు? 5 లక్షల ఏపీ ప్రజలు కదండి. అంటే వీళ్ళు కనీసంగా ప్రజల యొక్క అభిప్రాయాలన్నా గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం లేదా? వై కాంట్ దే బీ కాల్డ్ యాజ్ సూడో మేధావులు సార్? సురేష్ గారు, ముందుగా మీకు, మన ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మన 24/7 వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. నా వాయిస్ క్లియర్గా ఉందండి సురేష్ గారు? క్లియర్గా ఉంది కదండి? ఇప్పుడు దేవులపల్లి అమర్, అట్లాగే మాడపాటి భూషణ్ గారు, సరే మొన్న మాట్లాడుకున్నాం ఆయన గురించి. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది ఈ దేవులపల్లి అమర్ గారు. ఆయన రాసిన ఆర్టికల్ భళా ఊహల లోకం, బాబు గారి ఊహల లోకం, భళా బాబు గారి ఊహల లోకం, అది ఆయన పెట్టిన హెడ్లైన్. ఇది మన తెలంగాణ పత్రికలో చాలా పెద్ద ఐటెం రాశాడు. దాంట్లో నేను చూశాను ఐటెంని. చాలా విషయాల్ని ఆయన టచ్ చేసుకుంటూ వెళ్ళాడు. చివరికి ఆయన టోటల్గా సమప్ చేస్తే కనుక ఆయన ఆ ఆర్టికల్లో పెట్టింది ఏంటంటే, అమరావతి అన్నది ఒక అభూత కల్పన లాగా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం కానివ్వండి, ఆయన మనస్తత్వం, ఆయన పద్ధతి, హైదరాబాద్ నేనే తెచ్చాను, హైదరాబాద్లో బిర్యానీ నేనేది కనిపెట్టాను, పాయా నేనే కనిపెట్టాను, అన్ని నేనే చేశాను అని అనే రకంగా ఆ చంద్రబాబు గారి యొక్క వ్యక్తిత్వాన్ని,
ఆయన యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క పద్ధతిని కించపరిచే విధంగా కూడా చాలా చోట్ల ఆయన మెన్షన్ చేశాడు. అంతేకాకుండా ఆ ఏదైతే పార్లమెంటులో చట్టం జరిగింది, చట్టం అవసరం ఏంది అనేది కూడా క్వశ్చన్ చేశాడు ఆర్టికల్లో. 12 సంవత్సరాల తర్వాత పార్లమెంటులో చట్టం చేసుకోవాల్సిన అవసరం ఏముందనేది కూడా ఈ ఆర్టికల్లో క్వశ్చన్ చేశాడు. టోటల్ గా ఏంటంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన శిష్యుడిగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి ఆయనకి మంచి క్యాబినెట్ పదవి ఇచ్చి మంచి జీతము మంచి సౌకర్యాలు ఇచ్చారు. దానికోసం ఏంటంటే స్వామి భక్తి బాగా చూపించుకుంటూ ఉన్నాడు. చాలా 100% జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేస్తున్నాడు. ఆయన లాబీయిస్టా జర్నలిస్టా అనే అనుమానం కలిగే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. నాకు ఆ పరిచయం ఉంది అమర్ తోటి. గతంలో కొన్ని సందర్భాల్లో మేము కలిసి డిస్కస్ చేసుకున్నాం కొన్ని అంశాల్లో. కానీ ఏంటంటే ఆయన ఒక రకంగా చెప్పాలంటే జర్నలిస్ట్ ముసుగులో అతను రాజకీయ నాయకుడిగా బిహేవ్ చేస్తా ఉన్నాడు. జర్నలిస్ట్ గా ముసుగు వేసుకొని రాజకీయ ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏకపక్షంగా అతను వ్యవహరిస్తూ ఉన్నాడు. వైసీపీకి టోటల్ గా 100% గా కొమ్ము కాస్తా ఉన్నాడు. జనరల్ గా నేను జర్నలిస్ట్ని. జర్నలిజం అంటే నాకు తెలిసి నేను 35 ఏళ్ల నుంచి ఉన్నాను పత్రికా రంగంలో. ఇవాళకి పత్రిక నడుపుతా ఉన్నాను. ఏంటంటే నువ్వు ఉభయపక్షం పక్కన మాట్లాడాలా, 2 పార్టీల పక్కన మాట్లాడు. నువ్వు అమరావతిని విమర్శించావు, చంద్రబాబుని విమర్శించావు, బాగానే ఉంది, తప్పులేదు, నీ అభిప్రాయం నువ్వు చెప్పావు. కానీ అట్ ది సేమ్ టైం అమరావతిలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటో, అమరావతి అవసరం ఏంటో, ఆ చట్టబద్ధత అవసరం ఏంటో దాంట్లో కూడా నువ్వు నిజాయితీగా చెప్తే విశ్లేషిస్తే బాగుండేది. అంటే టోటల్ గా ఈ రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదా, రాజధాని లేకుండానే ఈ రాష్ట్రం ఉండిపోవాలన్నట్టుగా ఒక చెడు సంకేతాలని, ఒక నెగిటివ్ విషయాన్ని చిమ్ముతాం అనేది బహుశా నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రీ ప్లాన్ గా అతని యొక్క చెంచాలు ఎవరైతే ఉన్నారో, అతని అనునీయులు ఉన్నారు ఎవరైతే ఉన్నారో, అతనితో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, అందరినీ ఉసిగొలుపుతా ఉన్నాడు. ఇల్లే కాదండి, చాలా మంది కొంచెం పెయిడ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలవారీ జీతాలు తీసుకొని డిబేట్ లోకి వచ్చి పార్టీకి అనుకూలంగా మాట్లాడే ప్రబుద్ధులు కూడా కొంతమంది ఉన్నారు. అట్లాగే వాళ్ళందరి చేత ఇప్పుడు ఏదైతే అమరావతి మీద ఒక నెగిటివ్ ఒక అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసే కుట్ర జరుగుతుందేమో వైసీపీ తాడేపల్లి కార్యాలయం నుంచి అని చెప్పేసి కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఆ దేవులపల్లి అమర్ రాసిన ఆర్టికల్ మొత్తం చదివాను. దాంట్లో ఎక్కడా కూడా హానెస్టీగా కానీ నిష్పక్షపాతంగా కానీ ఎక్కడా లేదు, ఏమీ లేదు. టోటల్ గా ఏంటంటే ఎద్దేవా చేయటం, వెటకారం ఉంది, అసత్యాలు ఉన్నాయి, ఎద్దేవా ఉంది. అట్లాగే స్పష్టత లేదు. ఏం చెప్పదలిచాడు? ఎక్కడ అతని ఆర్టికల్లో ఈ రాష్ట్రానికి రాజధాని ఎలా సాధించాలి, రాష్ట్ర రాజధానిని ఎలా ఏర్పాటు చేయాలి, దానికి ఒక కన్స్ట్రక్టివ్ సూచనలు ఏం చేయలే ఒక జర్నలిస్ట్ గా. అతను కేవలం ఏంటంటే అసలు జర్నలిస్ట్ అనే పదం తీసేసి ఆయన వైసీపీ ప్రతినిధిగా మార్చుకుంటే బాగుంటుంది. వైసీపీ పార్టీలో కండువా కప్పుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇక అనవసరం అసలు జర్నలిస్ట్ గా చెప్పుకోవటం అనవసరం. మన జర్నలిస్టులు పరువు తీయటమే, జర్నలిజానికి విలువ పోగొట్టడమే. ఎందుకంటే ఒకప్పుడు మొదట్లో ఒక నిబద్ధత ఉండేది అతనికి, ఒక పద్ధతిగా ఒక షార్ప్నెస్ ఉండేది అతని వాయిస్ లో, అతని కంటెంట్ లో క్లారిటీ ఉండేది. కానీ ఎప్పుడైతే వైసీపీ పంచన చేరాడో అవన్నీ పోగొట్టుకున్నాడు. అతని వ్యక్తిత్వాన్ని అమ్ముకున్నాడు. అతని జర్నలిజం వాల్యూస్ ని కూడా పక్కన పెట్టేసి టోటల్ గా 1 సైడెడ్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు కాదు, గవర్నమెంట్ లో ఆయన పదవి తీసుకున్నాడు, పదవి అనుభవించాడు. అది పదవి యాక్చువల్ గా అది గౌరవ పదవి. అది ఒక జర్నలిస్ట్ కి ఎందుకు ఇస్తారు ఆ పదవి? జర్నలిస్టులు న్యూట్రల్ గా ఉంటారు. ఒక అడ్వైజరీగా ప్రభుత్వానికి సలహాదారులుగా ఉండాలి. ప్రభుత్వానికి సలహాదారుడు అంటే ఏంటి? మీడియా సలహాదారుడు అంటే ఎలా ఉండాలి? ప్రభుత్వం తప్పు చేసినా కానీ, ప్రభుత్వంలో మిస్టేక్స్ ఉన్నా కానీ చెప్పగలిగే దమ్ము ఉండాలి. అయ్యే లేవు. వంత పాడటం, వాళ్ళు ఇచ్చే సదుపాయాలను అనుభవించటం, జీతం తీసుకోవటం, ఎంజాయ్ చేయటం, ప్రభుత్వం చేసే తప్పులను కూడా భజన చేయటం, ఇవే జరిగినాయి అతని పదవీ కాలంలో. ప్రస్తుతం కూడా అది కొనసాగిస్తా ఉన్నాడని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఆయన వేరే పత్రికకి రాస్తున్నప్పుడు ఇవాళ నీకు బలవంతం లేదు, ఉన్నది రాయి, ఉన్నది చెప్పు. ఇప్పుడు అమరావతిలో లోటుపాట్లేటు చెప్పు. అమరావతి డిసైడ్ అయిపోయింది, ఎవరు మార్చలేడు. ఈయన 1,00,000 ఆర్టికల్ రాసుకున్నా మారుతుంది. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వచ్చినా కానీ ఏమి జరగదు, తేడా ఏమి జరగదు. అమరావతిగానే ఉంటుంది. అమరావతిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. అమరావతిలో ప్లాంట్ సిటీ జరుగుతుంది. అక్కడ ప్లాంట్ సిటీ నిర్మించబడుతుంది.
ఆయన మాజీ బాస్ చెప్పినట్టు మావిగంలో ఏముంటుందండి? ఒక పెద్ద రోడ్డు 110 కిలోమీటర్ల కారిడార్లు, అటు బిల్డింగ్లు ఇటు బిల్డింగ్లు కడితే రాజధాని అయిపోతుందా? రాజధాని అంటే ఏంటి? కేవలం ప్రభుత్వానికి కావాల్సిన బిల్డింగ్లు కావు, ఒక నగరం, ఒక ప్లాంట్ సిటీ, ఒక మౌలిక సదుపాయాలు ఒక్కటే కాదండి. ప్రజలు బతకటానికి ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థలు ఉండాలి. అట్ ది సేమ్ టైం ప్రైవేట్ సెక్టార్ లో ఉన్న వ్యవస్థలు ఉండాలి, కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో ఉన్న వ్యవస్థలు ఉండాలి, ఎంటర్టైన్మెంట్ వ్యవస్థలో ఉండాలి, క్రీడా వ్యవస్థలో ఉండాలి, అట్లాగే పారిశ్రామిక వ్యవస్థలో ఉండాలి. ఇన్కమ్ జనరేట్ చేసే ప్రజలు బతకటానికి, ప్రజలు జీవనోపాధి పొందటానికి కావాల్సిన సౌకర్యాలు కూడా రాజధానిలో ఉండాలి. దానికి విశాలమైన ఏరియా కావాలి, దాన్ని డిజైన్ చేయాలి, ప్రాపర్ గా అలాట్మెంట్ చేసుకోవాలి, విశాలమైన రోడ్లు ఉండాలి. ఇవాళ ఉన్న ఆధునిక టెక్నాలజీ, ఇవాళ ఉన్న నగరాలు ఎలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, ఇవాళ లోటుపాట్లే ఉన్నాయి, ఉన్న పాత నగరాల్లో ఉన్న ల్యాప్సెస్ ఏంటి, వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ డిజైన్ చేసుకుని తయారు చేసుకుంటే భవిష్యత్ తరాలకి మంచి రాజధాని అవుతుంది. అంతేగాని ఓ రోడ్డు పక్కన ఒక 100-200 బిల్డింగ్లు కట్టేసేసి ఏదో అక్కడ కూర్చొని కొంతకాలం వీళ్ళు సంతకాలు పెట్టి వీళ్ళు పరిపాలన చేసేస్తే అది రాజధాని అవుతుందా? విజన్ ఉందా? వీళ్ళకి అవసరం ఉందా? అంటే ఇప్పుడు ఒక కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రానికి రాజధాని కట్టుకుంటుంటే ఏ ప్రణాళికతో కట్టాలి, ఏ బేసిస్ మీద కడతారనేది కనీస ఇంగిత జ్ఞానం లేదా? మనమే ఉన్నామండి, ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాము, కొంత డబ్బు ఉంటుంది, ఇంకో లోన్ తీసుకుంటాము, 2 కోట్లతోటి ఇల్లు కట్టాలనుకుంటాము. ఎలా కడతాం ఇల్లు? మనం ఎలా కట్టుకుంటామండి? పాత మోడల్లో ఎప్పుడో బీసీ కాలం నాడు 50 సంవత్సరాలు 30 సంవత్సరాల కాలం నాటి పద్ధతుల్లో కట్టుకుంటామా? లేదా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి అడ్వాన్స్డ్ ఎమ్యూనిటీతో కట్టుకుంటామా? ఇది కామన్ సెన్స్ పాయింట్. ఇవాళ అడ్వాన్స్డ్ ఎమ్యూనిటీస్ తోటి సేఫ్టీగా, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఒక గ్రీన్ సిటీ కావాల్సిన డిజైనింగ్ చేయడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. దాంట్లో నాకు తెలిసినంత వరకు ఏమీ లేదు. ఏదన్నా అవినీతి జరుగుతుందనే అనుమానాలు ఉంటే, జరుగుతున్న ఇన్సైడర్ ట్రేడింగ్ అంటాడు. ఇన్సైడర్ ట్రేడింగ్ ఏం జరుగుతుందో ఆల్రెడీ హైకోర్టులో డిసైడ్ అయిపోయింది, క్లియర్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఇక్కడే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది కొట్టేసింది హైకోర్టు. ఇంకా ఏమైనా జరుగుతున్న అనుమానాలు ఉంటే మీరు ప్రూవ్ చేయండి, కాగితాలు తీసుకురండి, డాక్యుమెంటేషన్ బయట పెట్టండి, లాక్కుందాం. ఎవడన్నా కొన్నాడనుకోండి సపోజ్, అయినా కానీ అది ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఇల్లీగల్ కాదు నాకు తెలిసినంత వరకు. కాదు, ఏముంది సార్, సింపుల్ కదా. ఇప్పుడు అసలు అక్కడ ఏమీ అవినీతి జరగట్లేదు, లేకపోతే అసలు పర్సంటేజ్ లేవని ఎవడనడు. బుద్ధున్నవాడు ఎవరికైనా తెలుసు. ఏంటి, ఏ చిన్న ప్రాజెక్ట్కి అయినా సరే ఈ రోజుల్లో ఎంతో కొంత ఇవన్నీ జరుగుతాయి. మనమేమో హైదరాబాద్లో కూర్చొని తెలంగాణవాదిగా, తెలంగాణ జర్నలిస్ట్గా నువ్వే చెప్పుకుంటావు కదా, నీవు మళ్ళీ జర్నలిస్టులుగా నువ్వు మళ్ళీ సెగ్రిగేషను, ఇదే జర్నలిజం అర్థం కాదు. జర్నలిస్ట్ అనేవాడికి ప్రాంతమే ఉండదు. జర్నలిస్ట్ అన్నవాడు దేని గురించి అయినా మాట్లాడవచ్చు. మా అమెరికా యుద్ధం గురించి మాట్లాడతాడు. అలాగని చెప్పేసి తెలంగాణ జర్నలిస్ట్ అంటే తెలంగాణకే పరిమితం అవుతాడా? మరి తెలంగాణ జర్నలిస్ట్ అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ సొమ్ము ఎందుకు తిన్నావు నువ్వు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎక్కడ తెలంగాణ జర్నలిస్టులు లేదా? జాతీయ మీడియా సలహాదారుగా నాకు గుర్తున్నంత వరకు ఇద్దరిని పెట్టుకున్నారు. ఇద్దరు కూడా అఫ్కోర్స్ ఆయనకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా. రామచంద్రమూర్తి గారు నా గురువు గారు, నేను ఆయన హెచ్ఎంటీ ద్వారానే నేను మీడియా రంగ ప్రవేశం చేసింది. ఓకే, ఎస్, ఆయన నా గురువు గారు. ఓకే, పర్లేదు. ఆయన ఇప్పుడు కూడా ఈ రకంగా ఆంధ్ర తెలంగాణగా విడగొట్టి మాట్లాడ్డా. ఆయన ఒక యూనివర్సల్ జర్నలిస్టు. ఆయన ఢిల్లీలో కూడా పనిచేశాడు, ఆయన ఇంగ్లీష్ పత్రికల్లో కూడా పనిచేశాడు. ఆయనకి ఈయనకి ఇద్దరికి కలిపి ఇచ్చారు 2 పోస్టులు. ఆయన 2 సంవత్సరాలకే ఈయనకి దండం పెట్టేసి వెళ్ళిపోయాడు. ఈయన పద్ధతిలో ఈ వ్యవహారం చూసి, బాబు నీ క్యాబినెట్ హోదా వద్దు, నాకు నువ్వు ఇచ్చే లక్షల జీతం నాకు వద్దని చెప్పేసి. ఈ మహానుభావుడికి రుచిగా ఉంది కాబట్టి డబ్బు, ఆంధ్రప్రదేశ్ డబ్బు శుభ్రంగా తిన్నాడు. తెలంగాణ వాదిగా సిగ్గుండాలి అసలు, ఆంధ్రప్రదేశ్లో సొమ్ము తీసుకోండి. సరే తీసుకున్నావు, ఓకే ఫైన్, ఏ జర్నలిస్ట్ అయినా కానీ ఎవరైనా కూడా ఇది చేసుకోవచ్చు. అసలు ఏమన్నా, అరే నేను మేము తెలంగాణ కోసం పనిచేసాము, తెలంగాణ కోసం కొట్లాడాము, తెలంగాణ సాధించుకున్నాము, హైదరాబాద్ మాకే మిగిలిపోయింది, పక్క రాష్ట్రం పట్ల మనకు ఎంతో కొంత అభిమానం ఉండాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఆ రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుగా పనిచేశాను, వారికి ఒక రాజధాని లేకుండా పోయింది, హైదరాబాద్ మనకే వచ్చేసింది, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగింది, రైట్, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ 12 సంవత్సరాల పాటు పట్టిందంటే కళ్ళు దొబ్బేయానికి నిజంగా 5 సంవత్సరాల పాటు ఎవడు ఆపిందాన్ని? నువ్వు ఏదైతే ప్రభుత్వంలో పనిచేసావో ఆ ప్రభుత్వం వల్ల కదా. అసలు దీన్ని బిల్లు పెట్టాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? ఎస్, అసలు నో నీడ్ టు బ్రింగ్ ఎ బిల్ ఆన్ అమరావతి, బట్ హూ క్రియేటెడ్ దట్ నెసెసిటీ? యూ అండ్ యువర్ లీడర్. దాన్ని ఇప్పటికీ నువ్వు కంటిన్యూ చేసుకో. తప్పులుంటే చెప్పు మీరు అన్నట్టుగానే. అలా కాకుండా అమరావతి
లేకపోతే ఎక్కడ శూన్యం నుంచి తీసుకొచ్చాడా? నువ్వు కాపీ కొట్టే 3 రోజుల క్రితం నీ మిత్రుడు ఎవడో ఇంకొక రాశాడు కదా, మాడభూషి శ్రీధర్ అన్న అతను అంతే శూన్యం నుంచి అంట ఒక ఎవరు ఈయనే చంద్రబాబు నాయుడు ఉద్దేశించి పేరు పెట్టలేదు అంతే, మనోడు ఇంకా పేరు కూడా పెట్టేశాడు, టైటిల్ కూడా కాపీ కొట్టి రాయటం. మరి నీకు ఎంత ప్యాకేజ్ వస్తుందో తెలియదు కానీ తీసుకుంటే ఎంతమంది తీసుకోవట్లేదు, తీసుకో, కానీ పద్ధతి ఉండాలి దేనికైనా కానీ. వాళ్ళకంటే కడుపు గూడు కోసం చేస్తున్నారు, నీకే రోగం? ఇంత 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 ఎక్స్పీరియన్స్. అమర్ సైనింగ్ ఆఫ్, యూ బెటర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యువర్ జర్నలిస్ట్ కెరీర్. ఓకే, మసూదన్ రెడ్డి గారు. సురేష్ గారు, ముందుగా మీకు, టీవీ యాజమాన్యానికి, వీక్షిస్తున్న తెలుగు ప్రజలకి, అదేవిధంగా పెద్దలు అన్న కోటేశ్వరరావు గారికి, సోదరులు విజయకిరణ్ గారికి నమస్తే మంత్రి. స్పెషల్ గా ప్రత్యేకంగా అన్న బాజీ గారికి ఎందుకు చెప్తున్నానంటే, బాజీ గారు అన్నగారు ఇప్పుడు కొత్తగా ఒక కోణాన్ని తీసుకొచ్చారు. నేను కూడా జర్నలిస్ట్ ని, నేను ఒక పత్రిక నడుపుతున్నానని. అన్న కంగ్రాచులేషన్స్ అన్న. ప్రజెంట్ ఇప్పుడు మీరు నడుపుతున్నారన్నా? హలో 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 సార్, అన్న అన్న బాజీ అన్న, మీరు ఇప్పుడు పత్రిక పేరన్నా, పత్రిక పేరన్నా? నేను రైస్ ఇండస్ట్రీ మీద నడుపుతున్నాను. అదేదన్నా జర్నలిస్ట్ అని పత్రిక నడుపుతున్నారు కదా? అవునండి, రైస్ ఇండస్ట్రీ మీద. రైస్, మీరు దాంట్లో జర్నలిస్ట్ అన్నా? రైస్ ఇండస్ట్రీ అండి. మీరు జర్నలిస్ట్ అన్న దాంట్లో? అవునండి, అంత ముందు పూర్వం జర్నలిస్ట్ ని, పత్రిక ఓనర్ని. శుభ సాయంత్రం అన్న. అన్న, ఇప్పుడు బాజీ గారు ఒక జర్నలిస్ట్ గా ఉండి, పత్రిక అధిపతిగా ఉండి, ఈ రోజు ఈ విధంగా కాంగ్రెస్ కండు వేసుకోవడం అనేటువంటిది ధర్మం కాదు ఫస్ట్. ఎందుకంటే ఎవరో ఎక్కడి నుంచో బయట నుంచి సపోర్ట్ చేస్తున్నారంటే ఓకే, బయట నుంచి దేవరపల్లి అమర్ గారు బయట నుంచి మాట్లాడిన దాని గురించి అన్న, నేను నడుపుతుంది రాజకీయ పత్రిక కాదండి మసూద్ రెడ్డి గారు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పొలిటికల్ మ్యాగజైన్ కాదు, అదొక ట్రేడ్ పత్రిక. అన్నప్పుడు ఏదైనా పత్రిక ప్రతి దాంట్లో విశ్లేషణ కాదు, అదొక వ్యాపార సంబంధించిన జర్నల్, అదొక వ్యాపారానికి సంబంధించిన. మసూదన్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. అంత వ్యంగ్యం అవసరం లేదు, నాకు తెలుసు, ఆయన నాకు చెప్పాడు కాబట్టి. ఆయన నడుపుతుంది రైస్ ట్రేడ్ కి సంబంధించిన ఒక స్పెషలిస్ట్ మ్యాగజైన్, అది దానికి ఆయన ఓనరు. గతంలో ఆయన జర్నలిస్ట్ గా పనిచేశారని నాకు కూడా చెప్పారు. గతంలో జర్నలిస్ట్ గా పనిచేసినటువంటి అనుభవంతో ఆయన, వినండి మాస్టారు, ఆగండి. మరి కండువా గురించి మాట్లాడారు కదా, కనీసం ఆయన కండువా కప్పుకున్నారు. ఇంకోటి, ఆయన ప్రస్తుతానికి ఆయన పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్. మరి అమర్ అసలు కండువా కప్పుకొని మాట్లాడితే బాగుండేది కదా, వైసీపీ కండువా. వాడికి అప్పటి తీసుకెళ్ళి రేపు యు బెటర్. రాష్ట్రంలో జరిగేటువంటి అరాచకాల్ని, అన్యాయాల్ని అడ్డుకోవడం ప్రతి జర్నలిస్ట్ కి. అవన్నీ సోదొద్దు, అమరావతి గురించే మాట్లాడండి. అమరావతి బిల్లు కూడా అయిపోయిన తర్వాత ఏంటి ఆర్టికల్స్? అమరావతికి బిల్లు కూడా అయిపోయిన తర్వాత ఏంటి ఆర్టికల్స్? ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చిన తర్వాత నీ అభిప్రాయం ఎవడు అడిగాడు? ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. నువ్వెవడో చెప్పడానికి? అతనెవరు? కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి బాగోగులు తెలియనటువంటి పార్టీలు శూన్యమా కళ్ళు పోయినాయా? కళ్ళు దొబ్బినాయా? అతనికి అమరావతి కనపడటం లేదా? నన్ను చెప్పలేండి, నన్ను మాట్లాడండి. నాకు వాక్ స్వాతంత్రం ఇట్లేదు మీరు. మీకు కాదు, ఏదైతే అమరావతి బిల్లు కోసం కనీసం రాజకీయ అనుభవం లేకుండా, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి పార్టీలు, తమిళనాడులో పార్టీలు, అదేవిధంగా కేరళలో పార్టీలు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, గుజరాత్, అస్సాంలో ఉండే పార్టీలు సపోర్ట్ చేశాయని సంకల్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అండ్ కో తెలుగుదేశం పార్టీ, ఈ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఈ అమరావతి దోపిడీని, ఈ సాధ్యంగానే అమరావతిని గురించి మాట్లాడిన దేవరపల్లి అమర మాత్రం ఏ విధంగా తప్పుదారులు అవుతాడు? అంటే మీకు సపోర్ట్ చేస్తే ఆహా, పెద్ద పార్టీలు, అన్ని పార్టీలు సపోర్ట్ చేశారు. ఎవరికి సపోర్ట్ చేయమన్నాడు? సపోర్ట్ చేయమన్నాడు? అమరావతిలో అవినీతి గురించి మాట్లాడలేదు అతను. అమరావతిలో అవినీతి గురించి మాట్లాడలా. అసలు అమరావతి బిల్లు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? జాగత్యం
లేదంటే కనుక శూన్యం, అమరావతిలో ఏమీ లేదు. అమరావతిలో ఏమి లేకుండానే అమరావతి కడుతున్నారు. అక్కడ 50,000 ఎకరాలు కనపడటం లేదా? ఆ శూన్యం ఎట్లా అవుతుంది సార్? బడా బాబు గారి ఊహాలోకం. ఊహాలోకం అంటే ఏంటి? ఊహాలోకం అంటే ఏంటి? ఊహల్లోనే ఉందా? రియల్ గా లేదా అక్కడ? ఇస్ ఇట్ నాట్ ఎన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్? ఈజ్ అమరావతి నాట్ ఎగ్జిస్టెడ్ దేర్? సార్ మీరు రాసుకోండి సార్. సార్ మీరు రాసుకోండి సమాధానం చెప్పండి. ఏంటి రాసుకునేది? ఏం రాసుకోవాలి? ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హియర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హియర్. నో నీడ్ టు రైట్. అదే సార్, ఆ తర్వాత మాట్లాడండి. నేను మాట్లాడేసిన తర్వాత మాట్లాడండి. మీరు ఆయన ఏదైతే ప్రస్తావించారో దానికి రండి. అవినీతి గురించి మాట్లాడి ఆ రకంగా సూచనలు ఏం చేయలేదు ఆయన. అమరావతి మీద విషయం ఎక్కాడు అంతే. అమరావతిలో అవినీతి జరగట్లేదు, చాలా ట్రాన్స్పరెంట్ గా. ఎవరు చెప్పాడు? ఎవరున్నారు కాదని? జర్నలిస్ట్ కదా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం తీసి బయటికి తీయమనండి. అదే సార్, మేము సపోర్ట్ చేస్తాం. మా అమరావతిలో అవినీతి జరిగితే ఆయన కన్నా ఎక్కువ మేము బాధపడతాం, మేము క్వశ్చన్ చేస్తాం. తీయండి, ఆధారాలు తీయండి. మీరు కానీ దేవులపల్లి అమర కానీ ఆధారాలు తీయండి. మాట్లాడండి సార్, నన్ను మాట్లాడండి. ఈ రోజు దేవులపల్లి అమర్ గారు ఏదైతే బడా బాబు గారి ఊహాలోకం అని పెట్టాడో, ఈ టైటిల్ ద మోస్ట్ ఎక్సలెంట్ అండ్ సూటబుల్ టైటిల్ ఫర్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. దీంట్లో కనీసం 1% కూడా తప్పు కానీ ఏదైనా లోపం కానీ లేదు, ఖచ్చితంగా లేదు. సార్, చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన ఊహల్లో ఉంటారంటే, మీరు ఒక వీడియో చూసారో లేదో, తెలంగాణలో ఉన్నటువంటి భద్రాద్రి, వేదాద్రి, సమ్మక్క సారక్క, కీసర, బాసర అన్నీ నేనే కట్టానన్నాడు. ఎప్పటి టెంపుల్ అవి? వేదాద్రి ఎప్పుడుది, భద్రాద్రి ఎప్పుడుది, సమ్మక్క సారక్క ఎక్కడిది, కేసర ఎక్కడిది, బాసర ఎక్కడిది? అవి ఎప్పుడు కన్స్ట్రక్షన్స్? చంద్రబాబు నాయుడు కట్టాడా? వ్యాక్సిన్ నేనే కనిపెట్టానన్నాడు, టెలిఫోన్ నేనే కనిపెట్టాను, హైదరాబాద్ నేనే కనిపెట్టాను, హైదరాబాద్ నేనే కట్టాను, రింగ్ రోడ్ నేనే వేశాను, ఎయిర్పోర్ట్ నేనే కట్టాను. అవన్నీ అలా మాట్లాడితే ఎవరు అలా మాట్లాడితే నమ్మడానికి మేము వైసీపీ కార్యకర్తలం కాదు. మావిగా రణంగానే సంకలు కుద్దడానికి హైదరాబాద్ కట్టానంటే ఒప్పుకోవడానికి మీరు అనుకునే మాత్రం మేము కూడా చంద్రబాబు నాయుడికి దండం పెట్టి దండేసేటువంటి జర్నలిస్టులు కాదు. ఎవడు పెడతాడు? మేము ఎవరికి దండయం? మేము ఎవరికి దండయం? ఏ పార్టీ వాడికి దండయం? ఏ పార్టీ వాడికి దండయం? మేము ఏ పార్టీకి దండయం? అసత్యాలు మాట్లాడితే దండం. మేము దండయం వేస్తాం, దండిస్తాం. అతన్ని క్వశ్చన్ చేయండి. జర్నలిజం వచ్చి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏదైతే తొలిపలుకులు అనేటువంటి చట్ట నీతి దుర్మార్గం పలుకులు కదా, ఆ పలుకుల గురించి మాట్లాడండి. మీరు విషయానికి మీరు అన్నింటినీ కలపకండి. ఇక్కడ మీరు అన్నింటినీ కలపకండి. అదే రోజు డిబేట్ పెట్టి రాధాకృష్ణ రాసిన మాటను ఖండించిన వాళ్ళం మేము. అదే రోజు డిబేట్ పెట్టి ఈ రోజు నేను మాట్లాడతాను సార్. దేవుడు ఎందుకు మాట్లాడానని నేను మాట్లాడతాను. అమరావతి అంటే ఏంది, మామూలుగా నేను మాట్లాడతాను. అమరావతి అనేటువంటిది జీరో, అసలు నథింగ్ సార్. ఒక 29 గ్రామాలు ఆయన అమరావతి అంటున్నాడు. 29 అసలు అమరావతి ఎక్కడుంది సార్? అమరావతి ఎక్కడుంది? సత్రపాలెం దగ్గర ఉంది అమరావతి. ఎక్కడ? పలుకులపాటి నియోజకవర్గంలో దగ్గర అమరేశ్వర ఆలయం ఉండేటువంటి అమరావతి అంటే వైసీపీకి ఒక నిమిషం ఆగండి. అమరావతి అంటే వైసీపీకి 0 అంటే 0. దేవులపల్లి అమరకేమో ఊహాలోకం, మాడభూషి శ్రీధర్కేమో శూన్యం. ఓకే, సో ఈ 5 లక్షల మంది ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి మీరు ఇచ్చేటటువంటి గౌరవం అది. లేదంటే పార్లమెంటు సాక్షిగా 45 పైచీలకు పార్టీలు మద్దతు ఇచ్చినటువంటి అమరావతి బిల్లుకు మీరు ఇచ్చే విలువ ఇది. దేశంలో ఉన్న ఒకే ఒక్క పార్టీ, దేశంలో ఎన్డీఏని కాదు, ఇండి కూటమని కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఒక్క వైసీపీ తప్ప పార్లమెంట్లో అమరావతి బిల్లుకి మద్దతు ఇచ్చినటువంటి అన్ని పార్టీలు ఉన్నాయి, ఒక్క వైసీపీ తప్ప. దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు ఎంత ఏకాకిగా ఉన్నారో, మీ ఆలోచనలు ఎంత అసంబద్ధంగా ఉన్నాయో. ఒకటే సార్,
మేము ఎప్పుడు ఒక్కరిగానే వస్తాం. అలాగే ఉండండి. ఎవరి సహాయం మాకు అవసరం అన్నారు లేదు, కదా ఒక్కరిగానే వస్తాం. దేశంలోనే ఒక్క అది పార్టీకి చెప్పండి. మిగిలిపోయారు కదా, ఇప్పుడు చివరికి ఒక్కళ్ళే ఉంటారు, ఒక్క సీటే వస్తుంది, ఒక్క సీటు కూడా డౌటే. భావికర్ అంటే ఏంటి, అమరావతి ఏంటి చెప్పండి సార్. ఇంకా జీరో అన్న తర్వాత ఇంకెందుకు, ఇంకా చంద్రబాబు అమరావతి జీరో అన్నారు కదా, ఇంకెందుకు డిస్కషన్ అనవసరం, ఇంకా ఇంకెందుకు మావిగ గురించి చెప్తారా, మావిగన్ 100 ఈ జీరో అయితే అదేనండి. అవును, మీకు అమరావతి జీరో, మావిగన్ 100 అంతే కదా, మావిగన్ 100 పాయింట్స్, అమరావతి జీరో. అబ్బో ఏంది 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 మీకు విషయం చెప్పనా, మీకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మావిగన్ అనేది కొత్తదేం కాదు, ఆల్రెడీ పార్ట్ ఆఫ్ సిఆర్డిఏ. తెలివితేటలు ప్రదర్శించకండి. ఏపీసీ మీరేదో దిక్కుమాలి పేరు తీసుకొచ్చి కొత్త కలుపుతున్నట్టు కలరింగ్ ఇవ్వకండి. ఇక్కడ విజయవాడ గుంటూరు ఆల్రెడీ అమరావతి పరిధిలో ఉన్నాయి. అలాగే సిఆర్డిఏ విస్తృత పరిధి, ఏపీ సిఆర్డిఏ నోటిఫై చేసినటువంటి ఏరియాలో మచిలీపట్నం దాకా ఉంది. మీరేం కొత్తగా దిక్కుమాలి పేర్లు తీసుకొచ్చి మీరు కలరింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు పెద్ద ప్రేమ అన్నట్టు. ఆల్రెడీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు are part of the APCRDA which was decided in 2015 only. 2015లో APCRDA నోటిఫై చేసిన ఏరియాలో ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి. మీరేంటి కొత్తగా తీసుకొచ్చింది ఇప్పుడు? మరి ఎందుకు అడగబోయి కడుతున్నారు సార్ పొలాలు, ఏవైతే గ్రామాలు పల్లెల్లో ఒక్కచోట కడతారు ఎవరన్నారు? ఆల్రెడీ ఈ సిటీస్ ఉన్నాయి, రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది, సాగర రోడ్ ఉంది. ఇవన్నీ కూడా మనకలాగా 3 రాజధానులన్నీ నిద్రపోవాలి. అదే మనకలాగా 3 రాజధానులని 5 సంవత్సరాల పాటు నిద్రపోవాలి. అవునండి, 3 రాజధానులు అని చెప్పేసి 5 సంవత్సరాలు నిద్రపోయారు కదా. ఋషికొండ గుండు కొట్టి మన సొంతం ప్యాలెస్ కట్టుకున్నాం కదా. ఋషికొండ గుండు కొట్టి 5 సంవత్సరాలు మనం చేసిన గరగారి ఏంటి అంటే అది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామ స్టాచ్యూ కడుతున్నాడు కదా, దానికి గుండు కదా 1550 కోట్లతో ఎన్టీఆర్ బొమ్మ కడుతున్నాడు కదా నీరుకొండలో. అప్పుడు నీరుకొండ గుండు కదా. అంటే మేము చేస్తే మాత్రం మీరు స్వతహా మీ మామ కోసం ఒక మొత్తం ప్రభుత్వ డబ్బులు తగ్గడుతున్నాడు చెప్తాడు. ఓకే, విజయకిరణ్ గారు సార్, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులు, ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ప్రముఖ గాయని ఆశా భోస్లే గారి మరణానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. ఆ కుటుంబానికి ఆ భగవంతుడు శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ముందు అమరావతి అంటే అంటే దేవతలు, వతి అంటే నివాసం. అమరావతి దేవతల నివాసం. ఈ రాక్షసులు, కాలకేయులు ఈ అమరావతి అనేటువంటి దానిపైన యుద్ధం చేస్తూ ఉన్నారు, దాడి చేస్తూ ఉన్నారు. ఆ కాలకేయుల్లో భాగస్థులైనటువంటి స్లీపర్ సెల్స్ ఎవరైతే మాడభూషణ్ అయినా కానీ, లేదు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అమర్ కానీ, అమరు అంతకు ముందర నాకు తెలిసి ఈ సాక్షి ఛానల్లో అడుగు పెట్టక ముందు ఆయనకి చాలా ఉత్తమమైనటువంటి పేరుండేది. కానీ ఆయన ఉత్తమమైన పేరు కావాలా, కీర్తి కావాలా, కనకం కావాలా అంటే నాకు క్యాష్ మాత్రమే కావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోచేతు నీళ్లు తాగటానికి సిద్ధపడి ఆయన పత్రికా విలువలన్నీ కూడా పక్కన పెట్టి ఒలవలు వదిలేసి నిస్సిగ్గుగా మొండి మొల్లతో వైసీపీ పార్టీ ఆఫీసులో కూర్చొని ఈ రకమైనటువంటి మాటలు చేష్టలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ, ఆంధ్ర ప్రాంత ప్రజలు కానీ అన్నదమ్ముల్లానే ఉన్నారు. వీరి మధ్య వైషమ్యాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ దేవులపల్లి అమర్ లాంటి ఒక దరిద్రమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు ఇతను మాట్లాడటం ద్వారా ఆంధ్ర ప్రజల పైన, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా అంటున్నారని చెప్పి ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఇటువైపు నుంచి తెలంగాణ వాళ్ళు మమ్మల్ని అంటవేంటి, తెలంగాణ అనేటువంటి పదంతో ఇటు నుంచి దాడి జరిగితే అటు నుంచి తెలంగాణకి, ఆంధ్రాకి మధ్య దాడి జరగడం ద్వారా ఇరు ప్రాంతాల మధ్య ఉద్రిక్తలు నెలకొల్పాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యాలెస్ కేంద్రంగా. అనేకమైనటువంటి మీరు మాట్లాడేదండి అమరావతి గురించి మాట్లాడమంటే మాట్లాడేటప్పుడు నేను చాలా విషయాలు ఎందుకంటే పాయింట్ వెళ్ళనీరు కాబట్టి, పాయింట్ ప్రజలకు వెళ్ళనీరు కాబట్టి నేను సైలెంట్ గా ఉన్నాను. వినండి, మీరు మాట్లాడినప్పుడు చాలా విజ్ఞతతో సైలెంట్ గా ఉన్నాను.
మీరు విషయం వింటాం ఇష్టం లేకపోతే, నిజాన్ని వినేటువంటి ధైర్యం లేకపోతే చెవుల్లో దూది పెట్టుకోండి. అంతేగాని నిజం చెప్పేటప్పుడు మీరు మాట్లాడమాకండి. సార్ వైసీపీకి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ మన ఏబిఎన్ ఛానల్లో వచ్చినటువంటి ఇవాళ వీళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడేటువంటి విధానం చూస్తే ఏబిఎన్ ఛానల్లో ఏ విధంగా అయితే వీళ్ళకి మెంటాలిటీ ఉంది అని చెప్పాడో అది ఎక్కువ లేకుండా ఆంధ్రప్రదేశ్ గురించి తప్పుగా మాట్లాడేటువంటి దేవులపల్లి అమర్ని వెనకేసుకొస్తా ఉన్నారు. ఆయన 1000% కరెక్ట్, ఆయన 1000% కరెక్ట్ అంట. మనం తినేది అన్నమా అశుద్ధమా కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఆయన చెప్పినప్పుడు మధుసూదన్ గారు మీరు ఆగండి. సురేష్ గారు ఎవరైనా ఒకరికి ఇవ్వండి. నేను ఆయన మాట 7:30 అయింది, ఆయన మాట్లాడేటప్పుడు సైలెంట్ గా విన్నా. మీరు మాట్లాడినంతసేపు సైలెంట్ గా ఉన్నా. సురేష్ గారు అమరావతికి సార్ ఏ నగరానికైనా ఒక చరిత్ర ఉండాలండి. ఆ చరిత్ర ద్వారా మాత్రమే దానికి ప్రాముఖ్యత కలిగిద్ది. అమరావతి ప్రాంతానికి దరిదాపుగా 2200 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి అమరావతి ప్రాంతం శాతవాహనులకి రాజధానిగా బాబు నీకు ఏం తెలుసు? తలా తెలీదు, తోక తెలీదు. ఊరికే తీసుకొని డబ్బు కొట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డబ్బు మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మధుసూదన్ రెడ్డి గారు మీకు టైం మళ్ళీ ఇస్తాను. మీకు టైం మళ్ళీ ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి. మీకు అడ్డం పడింది ఎక్కువ నేనే కాబట్టి ఒక్క నిమిషం ఆగండి. మీకు అడ్డం పడింది ఎక్కువ నేనే కాబట్టి మీకు మళ్ళీ నేను టైం ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి. విజయ్ సార్, ఇప్పుడు అమరావతి అనేటువంటిది చాలా ఏదో అమాయకంగా ఏదో మావిగాని పెట్టినట్టు కామెడీగా పెట్టలా. దీని చరిత్రని, దీనికి ఉన్నటువంటి విశిష్టతని అన్ని కూడా ఆలోచించిన తర్వాత మాత్రమే పెట్టారు. మీకు సార్ మీరు అక్కడ కడుతున్నారు, మీకు వీళ్ళకి బుర్ర ఉందా బుద్ధి ఉందా నాకు అర్థమే కాదండి. అమరావతి ప్రాంతానికి సంబంధించి, రాజధాని ప్రాంతానికి సంబంధించి 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేశారు. ఆ పూలింగ్ చేసిన దగ్గర భవనాలు కడతా ఉన్నారు. రాజధాని అమరావతి ప్రాంతం అంటే కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదు, సిఆర్డిఏ పరిధి మొత్తం కూడా ఉంది. కనీసం బుర్ర లేకుండా మీ నాయకుడు ఏదో అబద్ధం చెప్తే మీకు ఒక విజన్ ఇస్తే దాని ప్రకారం పోతా ఉన్నటువంటి, నిజంగా నేను చెప్తా ఉన్నానండి, ఏబిఎన్ ఛానల్ వాళ్ళు 1-2 మాటలు అందులో ఏమైనా తప్పుగా ఉండొచ్చాము, కానీ వాళ్ళు చెప్పింది 100% నిజం. నాయకుడు ఏదైనా చెప్తే కనీసం అది నిజమా అబద్ధం అనేది ఆలోచించే కనీస జ్ఞానం లేని జ్ఞానహీనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆన్ రికార్డు చెప్తున్నా, జ్ఞానం లేని జ్ఞానహీనులు. దక్షిణ భారతదేశానికి ప్రధాన రాజధానిగా ఉన్నటువంటి అమరావతి గారు మీరు సబ్జెక్ట్కి వచ్చేయండి. పార్టీలను అటాక్ చేయడం ఆపేసి మీరు సబ్జెక్ట్. సార్ అమరావతి ప్రాంతం దక్షిణ భారతదేశానికే ఒక ప్రధాన రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతం. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ప్రపంచ ప్రసిద్ధికి గాంచినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. మీరు గతంలో కూడా చూశారు, దలైలామా గారు ఇచ్చినటువంటి సందేశం కూడా చూడాలా. అమరావతి శాంతికి మరియు జ్ఞానానికి నిలయం. ఇక్కడ మీలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి ప్రపంచానికి శాంతిని ప్రసాదిస్తుంది. ఈ రోజున ప్రపంచానికి కావాల్సింది ఏంటండి? ప్రపంచానికి శాంతి కావాలా. అటువంటి పరిస్థితిలో, ఇంత మంచి రాజధాని ఉన్నటువంటి ఈ పరిస్థితిలో వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు, వీళ్ళు చేసినటువంటి చేష్టలు చూస్తూ ఉంటే, గతంలో మనం అనేకమైనటువంటి చూసాం. దేవతలు యజ్ఞాలు చేస్తూ ఉంటే రాక్షసులు ఏ విధంగా అయితే వారిపైన అటాక్ చేస్తూ ఉన్నారో, ఆ సందర్భంగా అనేకమైన కాలకేయుల్ని, రాక్షసుల్ని ఏ విధంగా అయితే తుదముట్టించారో, అదే విధంగా వాళ్ళకి వేసినటువంటి బ్రహ్మాస్త్రం ఏంటంటే పార్లమెంటులో చేసినటువంటి బిల్ ఏదైతే ఉందో, అమరావతి కేంద్రంగా చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏదైతే చేశారో, అది కాలకేయుల పైన చేసినటువంటి, మిమ్మల్ని సంహరించినటువంటి యొక్క బిల్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ట శక్తులకి అడ్డుకట్ట వేసిన బిల్లు. ఇది ఓర్చుకోలేకపోతా ఉన్నారు. వీళ్ళు అధికారంలో 151 సీట్లు ఉన్నప్పుడే వీళ్ళు తల్ల కిందలు తపస్సు చేస్తే, కనీసం మీరు ఎమ్మెల్సీలు ఉండేటువంటి శాసన మండలిని రద్దు చేయడమే చేత కానీ వీళ్ళంట పార్లమెంట్ చేసినటువంటి అమరావతి రాజధాని అంట బిల్లు పెట్టి తీసేశారంట. సిగ్గు, ఎగ్గు, జ్ఞానం, విధానం ఏమన్నా ఉందా మనకు? అసలు మనం చెప్పే మాటకి చేసేటువంటి కార్యక్రమానికి ప్రజలు హర్షించాల్సినటువంటి అవసరం ఉందా లేదా?
అసలు కనీసమే నాకు అర్థం కాదండి. అసలు దేవులపల్లి అమరు మీకు కూలీగా పనిచేస్తా ఉన్నాడు, మీ కూలి డబ్బులు తీసుకున్నాడు, ఇప్పుడు కూడా మీ కూలి ఇస్తా ఉంటుంటారు. అమరావతికి సంబంధించినటువంటి మాట్లాడి పైన ఇతనికి ఏమి సంబంధం? అమర్ అనేటువంటి వ్యక్తికి ఏమి సంబంధం? ఈ అమరావతి గురించి తప్పుగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది? అసలు ఆయనకి ఏం పని? కేవలం ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి దేవులపల్లి అమర్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందనేటువంటి మాట చెప్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ కేంద్రంగా ఆయన చేసేటువంటి రాజకీయాలు మాట్లాడటం ద్వారా మీరు అంటా ఉన్నారు ఏదో దేవులపల్లి అమర్ ఏదో రాజకీయ ప్రతినిధిగా మాట్లాడట్లా, రాజకీయ పార్టీ తాబేదారుగా మాట్లాడుతా ఉన్నాడు, రాజకీయ పార్టీ కూలీగా మాట్లాడుతా ఉన్నాడు తప్ప అతను ఒక అంతకు ముందర మా అందరికీ తెలుసు అమర్ అంటే పెద్ద విలేకరుగా లేకపోతే ఒక మంచి జర్నలిస్ట్గా పేరుండేది. ఆ పేరు అన్ని కూడా వదులుకున్నటువంటి వ్యక్తి అమర్ అని. అంటే నేను టోటల్గా ఒకటే చెప్పదలుచుకుంటానండి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ మహాయజ్ఞానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో వస్తున్నటువంటి ఈ కాలకేయుల బృందాన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిలబెట్టి తీరుతాం. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. మీరు కళలు కన్నటువంటి గంజాయి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ని చేసేటువంటి మీ కళలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటి కూడా నిర్వీర్యం చేస్తూ ప్రజలు మంచి రిజల్ట్ ఇచ్చారు కాబట్టి ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాం తప్ప మీలాంటి దౌర్భాగ్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొకసారి ఈ ప్రజలు అవకాశం ఇవ్వరు. ఏ అమరావతికి వ్యతిరేకంగా మీరు విషయం కక్కుతా ఉన్నారు, ఆ విషయంతోనే మిమ్మల్ని మీరే కాటేసుకుంటా ఉన్నారు. భస్మాసుర హస్తం మీరే పెట్టుకున్నారనేటువంటి మాట చెప్తా ఉన్నామండి. వాదన ప్రకారం మీ ఎంపీ కేసీఆర్ చిన్ని విజయవాడ ప్రాంతాల్లో తిరువురు ప్రాంతాల్లో అమరావతి గురించి మాట్లాడడానికి పాయింట్ లేక డైవర్ట్ చేయడానికి మీరు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. విషయం లేదు, జ్ఞానం లేదు, మీ డైవర్ట్ చేయటం, విషయం చెప్పటం. విజయ్ గారిని ఒక్క నిమిషం ఓన్లీ అమరావతికి కన్ఫైన్ అయి ఉండండి. అలాగే వీళ్ళు రాస్తున్నటువంటి ఆర్టికల్స్ వరకు కన్ఫైన్ ఉన్నాను. కోటేశ్వర గారు ప్లీజ్. సురేష్ గారు అమరావతి గురించి రాసినటువంటి ఇద్దరు జర్నలిస్టుల గురించి, లేకపోతే ఒక పార్టీ గురించి వ్యాఖ్యలు చేసినటువంటి మరొక జర్నలిస్టు లేదా మరొక ఛానల్ గురించి మాట్లాడుకోవాల్సి రావడం నిజానికి ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి. ఎవరి భజన వాళ్ళు చేస్తున్నారు, ఎవరి అభిప్రాయాలని వాళ్ళు చేస్తున్నారు. అందువల్ల వాటన్నింటితోటి మనం ఏకీభవించడమా ఏకీభవించకపోవడమా అనేటువంటిది వేరే అంశం. భిన్న అభిప్రాయం వ్యక్తం చేయడం రాష్ట్రద్రోహం కాదు, దేశద్రోహం కూడా కాదు. అందుకని చర్చించనివ్వండి. ఇప్పుడు అమరావతికి అనుకూలంగా రాసేటువంటి వాళ్ళందరి అభిప్రాయాలని మనం ఏకీభవించాలా? ఏకీభవిస్తున్నామా? వాళ్ళు చెప్పినటువంటి వాటన్నింటిలో కూడా వాస్తవాలు ఉంటున్నాయా? లేవు. అదేవిధంగా అమరావతిని గుడ్డిగా వ్యతిరేకిస్తూ రాస్తున్నటువంటి దానిలో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. పాఠకులు తేల్చుకుంటారు, జనం తేల్చుకుంటారు అనేటువంటిది. అంటే ఒక జర్నలిస్ట్గా ఎవరైనా కానివ్వండి, ఉన్నటువంటి కొంత స్పేస్ అనే దాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. వాటిని మనం సమర్థించాలా లేకపోతే వ్యతిరేకించాలా అనేటువంటిది వేరు. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటి, ఎందుకంటే దేవులపల్లి అమర్ అనేటువంటి వ్యక్తి జర్నలిస్ట్ రాసినటువంటి వ్యాసం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక మన విజయ్ కిరణ్ గారు గతంలో దేవులపల్లి అమర్ మంచిగానే ఉండేవాడు అని చెప్తున్నారు. మరి విజయ్ కిరణ్ గారికి తెలియదేమో, దేవులపల్లి అమర్ చంద్రబాబు నాయుడికి భజన చేశాడు అంటే చంద్రబాబు నాయుడికి భజన చేసినప్పుడు ఆయన మంచిగా ఉన్నట్ట, లేకపోతే ఏంటి? ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి భజన చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి భజన చేయటమే కాదు, యావత్తు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి, లేదా ముఖ్యంగా ప్రత్యేకించి హైదరాబాద్ లో ఉన్నటువంటి జర్నలిస్టులకి విద్రోహం చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక సొసైటీ
హౌసింగ్ సొసైటీకి పోటీగా మరొక సొసైటీని పెట్టించి మన రాజశేఖర రెడ్డి గారితో కలిసి చేసినటువంటి విద్రోహాన్ని ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు కానీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఆ పెద్ద మనిషితో పాటు మరొక నాయకుడు ఉన్నాడు. అతని పేరు గురించి మనం ఇప్పుడు చర్చ పెట్టుకోవట్లేదు. ఆ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అందలం ఎక్కించారో అందరికీ తెలుసు. అందుకని ఇట్లాంటి వాళ్ళని అంటే అది మన సినిమాలో మన ఈయన గురించి తెనాలి రామకృష్ణ పాత్ర ద్వారా ఒకటి చెప్పిస్తాడు. నేను అదేంటది మన అదేమంటారండి మన ఒక కమ్యూనిటీ పేరు, ఆ కమ్యూనిటీ పేరు చెప్పించి నేను ఎవరికైనా పనిచేస్తాను ఎవరికైనా అనేటువంటి పద్ధతిలో ఆయన చెప్తాడు. అటువంటి చరిత్ర ఉన్నటువంటి నాయకుడు రాసినటువంటి వ్యాసం గురించి ఇవాళ మనం మాట్లాడుతున్నాం సార్. ఇది లేటెస్ట్ గా ఒక్కటి సార్, ఇది లేటెస్ట్ కాబట్టి ఆయన ఒక్కడే అని కాదు, అంతకుముందు అందుకని మాడభూషి శ్రీధర్ గారు రాసింది కావచ్చు, మీరు చదివి ఉంటారు సాక్షి పత్రికలు. ఇంకా అది ఇంకా ఘోరంగా ఉంది. అసలు నిజం చెప్పాలంటే ఆయన రాసి ఉండకపోవచ్చు అన్న ఒక నమ్మకం కూడా అనిపించింది. అందు గురించి కొన్ని రోజులు చూద్దాం ఆయన ఏమన్నా రియాక్ట్ అవుతాడేమో అని చెప్పేసి. ఈ పాటికి ఆయన రియాక్ట్ అవ్వాలి ఆయన రాసి ఉండకపోతే గనక. అది రైట్. కానీ సురేష్ గారు నేను చెప్పేది ఒకటే, అమరావతికి వ్యతిరేకంగా ఏ విధంగా రాస్తున్నారో వాళ్ళని గురించి మనం అదే విధంగా రాష్ట్ర ప్రజానీకం లేదా అమరావతి గురించి లోటుపాట్లు ఉంటే రాయొచ్చు సార్. అయితే ఇప్పుడు నేనేమంటున్నాను, సింపుల్ సార్. ఇప్పుడు అమరావతిలో లోపాలు లేదంటే దాంట్లో అంతంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అనేది సహేతుకమైన చర్చ. కానీ ఇది ఏదైతే కొత్త పేరుతో ఒక ప్రాంతం తీసుకొచ్చారు, ఫైన్, మంచిదే, పేరు పక్కన పెడదాం కాసేపు, అది పక్కన పెడితే దానిలో ఆయన ఇచ్చిన కంటెంట్ని కూడా పరిశీలించాలి కదండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నువ్వు కొత్తగా వచ్చింది కాదు కదా, ఇది ఏపీసీఆర్డీఏ పరిధిలో నోటిఫై చేసినటువంటి ఏరియా. ఇది అప్ టు ఆల్మోస్ట్ లైక్ మచిలీపట్నం పోర్ట్ కంప్లీట్ అయితే అది కూడా ఆటోమేటిక్ ఇంక్లూడ్ అవుతుంది. దానికి దీనికి రెండింటికి తేడా ఉన్నట్టుగా వీళ్ళు అభివర్ణించడాన్ని ఇదే మేధావితనం అండి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నదాని సంగతి వీళ్ళకి తెలియదా? సురేష్ గారు నేను చెప్పేది అదే, వాళ్ళ బుర్రలో ఉన్నటువంటి దాన్ని వాళ్ళు పెట్టారు. దాన్ని ఎట్లా తీసుకోవాలి ఏంటనేటువంటిది ఒకటి. నేను అందుకే చెప్తున్నా, ఆపోజిట్ గా అమరావతి అంటే ఇక మొత్తం అంతా కూడా బొందితో కైలాసానికి తీసుకెళ్లేటువంటి ప్రాంతం అన్నట్టుగా చిత్రించేటువంటి వాళ్ళ గురించి కూడా మనం క్రిటికల్ గా ఉండాలా లేదా? మేమే ఉంటాం. అయిపోతుందా అమరావతి తోటి మొత్తం కైలాసం అయిపోతుందా? ఏది కాదు. మరి కానప్పుడు అందుకనే నేను అనేది, అది అతిశయోక్తిగా దాన్ని చేసినప్పుడు మనం ఎప్పుడు చర్చలు చేయాల. నేనైతే పాల్గొనలేదు, మరి మీరు చేశారేమో నాకైతే ఐడియా లేదు, కానీ నేనైతే ఎప్పుడు పాల్గొనలేదు ఎటువంటి చర్చలో. అందుకని మనం రెండింటిని కూడా సమంగానే చూడాలి. అతిశయోక్తి ఏ విధమైనటువంటి భ్రమలు కల్పిస్తుందో దానికి భిన్నంగా అర్థం లేనటువంటి లేకపోతే విరుద్ధమైనటువంటి భావాలను కూడా అంతే నష్టం కలిగిస్తాయి. అందుకని నేనేమంటానంటే లెట్ దెమ్ కానివ్వండి, దానికి కౌంటర్ గా మళ్ళా రాయింది ఇంకా ఉన్నాయిగా. అమరావతికి అనుకూలంగా రాసేటువంటి ప్రజలు ఉన్నారు, రాసేటువంటి పత్రికలు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా రాయమని. ఇక్కడ ఏదో పోటాపోటీగా కౌంటర్ గా రాయటాలు కూడా ఎవరు అంటే పర్సనల్ నేనేమంటున్నానంటే ఒక రీజనబుల్ గా ఉండాలి. దాంట్లో చెప్తున్నా రీజనబుల్ గా లేదు అనేటువంటి దాన్ని రీజనబుల్ గా లేదనే కదా ఇప్పుడు మనం వాళ్ళు చర్చ పెట్టుకున్నాం. అదే విధంగా ఎట్లా రీజనబుల్ కాదు ఏంటో అనేటువంటిది కౌంటర్ రాయమనండి. మీడియా ఉంది కదా, సోషల్ మీడియా ఉంది, సాంప్రదాయ మీడియా ఉంది. ఇప్పుడు ఇంకా మనం తీసుకుంటే చాలా లేటు. ఇప్పటికే సోషల్ మీడియాలో సీనియర్ జర్నలిస్టులే మనందరికీ తెలిసిన వాళ్ళే అనేకమైనటువంటి వీడియోలు గత వారం రోజులుగా చాలా సహేతుకంగా, చాలా పాయింట్ టు పాయింట్, ఇంకా మనమే ఎక్కడైనా ఆవేశంతో మాట్లాడుతున్నాం కాబట్టి డిబేట్ అనే కానీ చాలా సహేతుకంగా పాయింట్ టు పాయింట్ కంటిన్యూ కావండి. అనుకూలంగాను వ్యతిరేకంగాను మదనం జరగాలి. మదనం జరిగినప్పుడే ఎవరు తగ్గుతారు, ఎవరు ముందుకు పోతారు అనేటువంటిది వస్తుంది. అంతేగాని అసలు మదనమే జరగద్దు, వ్యతిరేకంగా ఉంది కనుక దీన్ని మనం సహించకూడదు అనే పద్ధతుల్లో అయితే అది సరైనటువంటిది కాదు. ఇది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.
దాంతో మనం విభేదించవచ్చు, అది వేరు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విధానాలు కావచ్చు, లేదా నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు కావచ్చు, ఇవి వాటిని విమర్శించకూడదు. విమర్శిస్తే దేశద్రోహం, రాష్ట్రద్రోహం అనే పద్ధతుల్లో ఉండకూడదు అనేది నేను చెప్పేది. మీరు కూడా కౌంటర్ చేయండి. మీరంటే మీరని కాదు, ఎవరైనా సరే సపోర్టివ్గా ఉండేటువంటి వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు రాశారు కదా, అమరావతి తోటి మొత్తం అంతా కూడా అయిపోతుందని ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా. లెట్ దెమ్ కంటిన్యూ. ఒక భిన్నాభిప్రాయాన్ని సహించడానికి ఎందుకు మనం ఇబ్బంది పడాలి అనేది రైట్. అట్లాంటిది ఏం లేదు. ఇంకొకటి నేను ఒకటి గుర్తు చేస్తాను. వైజాగ్లో ఒక గ్యాస్ లీక్ అయ్యి ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎవరైనా గుర్తు చేయొచ్చు, దాని పేరు మర్చిపోయాను నేను. అంటే అన్ని ప్రభుత్వ హయాంలో జరుగుతుంది. యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్, డౌట్ ఏం లేదు దాంట్లో. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆన్ దట్ డే నేషనల్ మీడియా సార్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఎల్జీ పాలిమర్స్ అత్యంత విషాదకరమైనటువంటి ఘటన. ఆ రోజు ఆ ప్రభుత్వం ద్వారా నియమించబడినటువంటి వ్యక్తిగా ఈయన ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో అమర్ గారు జాతీయ సలహాదారుగా మీడియా సలహాదారుగా ఉన్నారు. ఆబ్వియస్గా నేషనల్ మీడియా ఆయన్ని కాంటాక్ట్ చేసింది. ఎవరో కాదు, వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ ఫ్రమ్ టైమ్స్నో నవికా కౌర్ లేడీ. when she was asking some questions, he gave some replies. During that మీరు ఆంధ్రప్రదేశ్కి కదా ఎక్కడున్నారు అని అన్నారు. ఇంత యాక్సిడెంట్ జరిగింది ఎక్కడున్నారు అని అంటే హైదరాబాద్లోనో సంథింగ్ ఎక్కడ ఉన్నా అన్నారు, ఆంధ్రప్రదేశ్లో అయితే కాదు. whom you are working for అని, ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఏ మీడియా అడ్వైజర్ అని చెప్పేసి. అయితే దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, అప్పుడు ఏమిటి వెళ్ళిపోవాలనేది కాదు. బట్ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో బీయింగ్ ఆవిడ చాలా సీనియర్ జర్నలిస్టు, మరి ప్రభుత్వం తరపున కానీ మీరు కానీ ఎవరు కానీ అక్కడికి వెళ్ళాల్సిన బాధ్యత ఉంది కదా అని చెప్పేసి అంటే నేను ఎక్కడి నుంచో మానిటర్ చేస్తున్నాను అన్నాడు ఆయన. అప్పుడు షీ ఈజ్ ఆల్సో ఫైర్ బ్రాండ్. అప్పుడు కొద్దిగా వార్ ఆఫ్ వర్డ్స్ వచ్చినప్పుడు ఈయన కొద్దిగా నోరు జారి నవిక యూ డోంట్ హ్యావ్ టు టీచ్ మీ ఆర్ ప్రీచ్ మీ వాట్ ఐ షుడ్ డూ అని చెప్పేసి. అప్పుడు ఆవిడ కూడా అన్నారనమాట, అంటూ ఐఎమ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ జర్నలిజం దాన్ యూ అని చెప్పేసి కూడా ఈ మనిషి అన్నాడు. అంటే ఆవిడ అప్పుడు అంది చాలా వ్యంగ్యంగా కౌంటర్ వేస్తూ, నేను ఎక్స్పీరియన్స్లో మీకన్నా తక్కువ ఇట్టే ఉండుండొచ్చు, అలాగే నాకు మీకు ఇచ్చినంత లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి నాకు లేదంటే కనుక జాబ్ పరంగా నేను సంపాదించకపోవచ్చు, కానీ నా బాధ్యత నేను బాగానే నిర్వర్తిస్తున్నాను. మీరు మీ బాధ్యతలు నిర్వహించకపోక దానికి ఈ రకంగా నేను ఎక్కడుంటే ఇక్కడి నుంచి చేస్తాను అక్కడి నుంచి చేస్తాను మేము మానిటర్ చేస్తున్నాం అని చెప్పేసి ఇలాగూ రూడ్గా సమాధానం చెప్పారు. ద రీడర్స్ ఆర్ ద ద వ్యూవర్స్ విల్ డిసైడ్ అని చెప్పేసి ఆవిడ సమ్అప్ చేశారు. అంటే హౌ రూడ్ హీ వాజ్ ఈవెన్ డ్యూరింగ్ ద నేషనల్ మీడియా అని చెప్పేసి అనమాట. అప్పుడు ఆయన కంప్లైంట్ నేను నెరేట్ చేయలేకపోయాను, అది చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి. సో దట్ వాజ్ ద క్రెడిబిలిటీ హీ గాట్ ఈవెన్ ఇన్ ద మీడియా అని చెప్పేసి ఇక్కడ చెప్పాల్సిన పరిస్థితి. మధుసూదన్ రెడ్డి గారు మీతో కంక్లూడ్ చేస్తాను నేను. విజయ్ నీకు కూడా ఇస్తాను. విజయ్ కిరణ్ ప్లీజ్ బేర్ విత్ మీ. సార్ ఇప్పుడు అమర్ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు, ఆయన ప్రజాస్వామ్యంలో ఉన్నాడు సార్, ఆయన మాట్లాడేటువంటి హక్కు ఖచ్చితంగా ఉంది. అంటే ఏ వ్యక్తికి కూడా ఇది మనస్తాపానికి గురి చేయకుండా ఈ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి లోపాన్ని, అంటే అతనికి లోపంగా కనిపించింది. ఇది ఈ అమరావతి అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు సార్, ప్రపంచంలో ఉండేటువంటి అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి ఐడియా మీకు అందరికీ వస్తుందేమో కానీ అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ఎవరో ఒకరు విమర్శించే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, కనీసం 1 or 2% అయినా సరే విమర్శించే వాళ్ళు ఉంటారు. విమర్శించే వాళ్ళు ప్రతి ఒక్కరిని నేను వాళ్ళని చట్టపరంగా నేను చర్యలు తీసుకుంటాను, నేను వాళ్ళని అరెస్ట్ చేస్తాను, నేను వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పని తెలుగుదేశం పార్టీ చెప్పడం దౌర్భాగ్యం. మీరు అన్నదాన్ని ఏకీభవిస్తున్నాను. ఒక్క నిమిషం. మీరు అన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే పేర్లు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఈ మధ్య రీసెంట్గా వీళ్ళిద్దరు కానీ ఈ జర్నలిస్టులు కానీ మేధావులు కానీ 22 నెలల పాటు గుర్తుకు రాంది పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ అయిన తర్వాతే గుర్తొచ్చిందా? పార్లమెంట్లో బిల్లు మీద అక్కడ చర్చ జరుగుతున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి మావి కానీ గుర్తొచ్చిందా? పార్లమెంట్ చర్చ కంప్లీట్ కాకుండానే సైమల్టేనియస్గా
కంకరెంట్గా నువ్వు ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అగత్యం ఏమొచ్చింది? అసలు ఏం జరుగుతుందో చూడాలన్న బాధ్యత ఉందిగా. మనం అందరం టీవీల ముందు అతుక్కుపోయి ఉంటే ఆయన మాత్రం టీవీ సెలెక్టెడ్ జర్నలిస్టులను తీసుకొచ్చేసి మీడియా సమావేశం పెట్టాం. ఇదే అంటే టైమింగ్ అనమాట. నీ టైమింగ్ మా విగ్గన్ అన్నారు కాబట్టి ఐ గాట్ ఎవ్రీ రైట్ టు క్రిటిసైజ్ ఇట్. మీ రైమింగ్ కానీ వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది? ఆ తర్వాత వీళ్ళకి గుర్తొచ్చిందా? 22 నెలల పాటు ఎందుకు ప్రశ్నించలా? అమరావతి అనేది ఆ రకంగా అంతంత లక్షల లేకపోతే అన్ని కోట్లు కట్టాల్సిన అవసరం లేదు, డెట్ రిడెన్ అయిపోతారు. లేకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చు, వాళ్ళకన్నా నాకు తెలిసి ఎక్కువ. నయారాయ్పూర్ కానీ చైనాలో కొన్ని సిటీస్ కట్టారు, గోష్ఠి సిటీస్గా మిగిలిపోయినాయి. ఫెయిల్ అయితే బొక్క బోర్లా పడతాం నిజంగానే. అవును, అదే సార్. నేను ఇటువంటి చాలా ఉన్నాయి. నేను అలా సునిశ్చితంగా చక్కగా చెప్పొచ్చు. 22 నెలల పాటు నిద్రపోయారా ఈ సోకాల్ జర్నలిస్టులు? నీకు బిల్లు పెట్టిన తర్వాత, పాస్ అయిన తర్వాత చేయడానికి దీన్ని ఏమంటారు? ఎస్, దెర్ ఈజ్ ఎ కాన్స్పిరసీ, దెర్ ఈజ్ ఎ కుట్రకోణం, డౌటే లేదు దాంట్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నిరంతరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో జరిగేటువంటి అక్రమాలకి ప్రశ్నిస్తూనే ఉన్నాము. మీరు ఎప్పుడు ఏ క్షణం చూసినా సరే 24/7 అమరావతిలో జరిగేటువంటి అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉన్నాం. అమరావతిలో దోపిడీని ప్రశ్నిస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ ని ప్రశ్నిస్తూనే ఉన్నాం. మేము అమరావతికి వ్యతిరేకంగా కాదు అని చెప్తున్నాం. అది చాలా లేమ్ ఒక్క నిమిషం అది నేనైనా అనగాను కానీ చాలా లేమ్ ఎక్స్క్యూజ్ కానీ వాటికి ఆధారాలు ఉంటే బయట పెట్టని చెప్పాం కదా. దాని మీద రోజు డిబేట్ చేద్దాం. ఇదే వేదిక కానీ మీకు చెప్తున్నాను, అవకాశం మీకే తీసుకురండి, మనం దీని మీద ఫైట్ చేద్దాం. ఇంకొకటి, మావి గన్ కానీ ఇంకో గన్ కానీ పేరు పెట్టి వేరే చోట కనుక అభివృద్ధి చేస్తే అక్కడ అవినీతి జరగదు అని మీరు అనుకుంటున్నారా? లేకపోతే మీ ప్రభుత్వం కనుక చేపడితే జరగలేదు అనుకుంటున్నారా? మీ ప్రభుత్వ హయాంలో అవినీతి లేదా? అవినీతి జరుగుతుందని చెప్పేసి మొత్తం ప్రాజెక్ట్ పక్కన పడేస్తామా? పోలవరం ప్రాజెక్ట్ లో కూడా కమిషన్లు తీసుకుంటున్నారండి. పోలవరం ప్రాజెక్టులలో కూడా మీ టైంలో తీసుకుంటారు. ఏ టైంలో అయినా ఏ ప్రభుత్వంలో ఉన్నా కాంట్రాక్టర్లు కమిషన్లు తీసుకుంటారు. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి తీసుకుంటారు. ఆపేద్దామా పోలవరాన్ని? రోడ్ వేసే దగ్గర తీసుకుంటారు. రోడ్లు ఇటు ఆపేద్దామా? వ్యవస్థ అలా తగలడింది కాబట్టి మీరు బయటికి తీసుకురండి కదా. మరి ఏం చేద్దాం? అమరావతి వదిలేద్దాం. అమరావతి సార్ వ్యవస్థలో అవినీతి కూరుకుపోయింది సార్, కానీ అమరావతి మాత్రం అవినీతిలోనే కూరుకుపోయింది సార్. అవినీతిలోనే కూరుకుపోయింది. అది మా బాధ. మీరు ఇట్లా మాట్లాడి ఎంతసేపు అని ఇస్తా. అవినీతిలో కూరుకుపోయింది. రైట్ నేనే అడ్డం పట్టడం లేదు. మీరు ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాలు మొత్తం కూడా దాని మీదే ఫోకస్ చేయండి. అవినీతిని బయట పెట్టండి. మీడియా పరంగా మేము ఉంటాం మీ వెనకాల, మీకు ప్లాట్ఫామ్ ఇస్తాం మేము. సార్ బాజీ గారు క్విక్గా సార్, మనం క్లోజింగ్ ఈరోజు మనం సెకండ్ టాపిక్ లేదు కాబట్టి కొద్దిగా ఎక్స్టెండ్ అవుతున్నాం, కానీ దీంతో క్లోజ్ చేసేస్తాం మనం. యా ప్లీజ్. ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి కొన్ని ఇంపార్టెంట్ సమాచారం ఇస్తాను సార్. ఏదైతే అమర్ మెన్షన్ చేశాడో ఆర్టికల్లో, అతను మెన్షన్ చేసింది ఏంటంటే పార్లమెంటు కన్స్ట్రక్షన్ కాస్టే 5,000 నుంచి 10,000 అవుతుండగా అమరావతిలో కన్స్ట్రక్షన్ కాస్ట్ 18,000 19,000 చదరపడుకి తీసుకెళ్లి చేస్తున్నారు. ఇది అవినీతి అని మెన్షన్ చేశాడు క్లియర్ గా. మీరు చదవండి ఆర్టికల్లో. పార్లమెంటుకి ఎంత అయిందండి తెలుసా? పార్లమెంటు పబ్లిక్ డొమైన్ లో ఉన్న సమాచారమే. పార్లమెంటు నాకు గుర్తున్నంత వరకు 16,000 or 18,000 per square feet అయింది నాకు గుర్తున్నంత వరకు. నేను చెప్తున్నా వినండి సార్, అదే డాటా చెప్తున్నా. పార్లమెంట్ కి ముందు అనుకున్న అంచనా 971 కోట్లు, దాని 1,200 కోట్లు పెరిగింది. 6,95,000 చదరపు అడుగుల్లో పార్లమెంట్ కట్టారండి. వెరసి దాని కాస్ట్ చదరపు అడుగుకి 17,000 రూపాయలు పడింది. 17,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడింది. దానికి 17,266 రూపీస్. ఇది పార్లమెంట్ లెక్క. మన అసెంబ్లీ, ఏపీ అసెంబ్లీ లెక్క కూడా చెప్తా. ఏపీ అసెంబ్లీ ఎలాంటి వాళ్ళకి ఇచ్చారండి.
కట్టాలని. దానికి ఏపీ అసెంబ్లీకి వచ్చేసి 617 కోట్లు 617 కోట్లు బడ్జెట్ దానికి ఇచ్చారు. అది 765కి పెంచారు. 765 కోట్లు ఏపీ అసెంబ్లీ. దాని ఎస్ఎఫ్టి టోటల్ గా 11.21 లక్ష ఎస్ఎఫ్టి ఏరియా ఏపీ అసెంబ్లీ కన్స్ట్రక్షన్. అది 6,826 రూపాయలు పడిందండి పర్ ఎస్ఎఫ్టి. అట్లాగే సెక్రటరియట్, ఏపీ సెక్రటరియట్ వచ్చేసి 4 టవర్లు వచ్చేసి 4,668 కోట్ల రూపాయలు బడ్జెట్ తో చేస్తున్నారు సార్ సెక్రటరియట్. దానికి వచ్చేసి దాదాపు దానిది కూడా 4,000 నుంచి 5,000 రూపాయల వరకు పడుతుంది సార్. దాని లెక్క ఏంటంటే సుమారుగా 11.21 ఎస్ఎఫ్టి లక్షల ఎస్ఎఫ్టి ఏపీ సెక్రటరియట్. అది కూడా అంతే పడుతుంది. వీళ్ళు చెప్తున్నట్టుగా 19,000 20,000 ఎక్కడ పడుతుందా, మొత్తం ఓవరాల్ గా 10,000 రూపాయల లోపే చదరపడుకు కాస్ట్ పడుతుంది. ఇవాళ ఉన్న పబ్లిక్ డొమైన్ లో ఉన్న లెక్క ప్రకారం చెప్తున్నా, వీళ్ళు కాకి లెక్కలు ఏదో వేస్తా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ అసత్యాలు. ఇంకొక మాట ఇప్పుడు ఇది ప్రజల ముందుకు పెట్టి చర్చించాలి. ప్రజల ముందు చర్చించకుండా అమరావతి గురించి ఏకపక్షంగా చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆర్టికల్లో రాశాడు ఆయన. ప్రజల ముందు ఆల్రెడీ చెప్పారు, చర్చించారు. అమరావతి పేరుని ప్రజల నుంచి తీసుకున్నారు. ఎప్పుడు 2015లోనే అప్పుడే అమరావతి పేరు నిర్ధారించేటప్పుడు. అట్లాగే నేను ఒకటే క్వశ్చన్ వైసీపీ వాళ్ళకి, వీళ్ళు 3 రాజధానులు పెట్టినప్పుడు ప్రజలతో చర్చించే పెట్టారా? ప్రజల దగ్గరికి మాట్లాడారా? ప్రజలతోటి ప్రజలు అనుమతి తీసుకునే 3 రాజధానులను ప్రకటించాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ వీళ్ళు వీళ్ళకి ఒక రూలా. అట్లాగే ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన పాయింట్, వీళ్ళు సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. దీంట్లో సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ ఎక్కడుంది? మొత్తం అప్పులు చేస్తున్నారు. పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం అప్పులు తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నారు అని నన్ను కూడా రాశాడు ఆర్టికల్లో. మీరు ఇతనికి తెలుసో తెలియదో, రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 94-95 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి రూల్ అది. అంతేగాని సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా కేంద్ర సహకారం తీసుకోవాలి, కేంద్ర సహాయం చేయాలి రాజధాని కోసం, అది చట్టంలో ఉంది. కాబట్టి ఇవన్నీ ఏం తెలుసుకోకుండా ఊరికే అవాక్కులు చెవాక్కులు రాళ్ళు వేసేయటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేయటం, ఇష్టం వచ్చినట్టు చేసేసి కేవలం ఒక విష ప్రచారం, ఇదంతా అవినీతిగా చేస్తున్నారు. ఇది క్లియర్ గా అక్కడ రాతలోనే అర్థం అవుతుంది. అసూయ ద్వేషాలు, ఈర్ష్యలు, అలాగే కుట్ర కోణాలు అన్ని కనపడతాయి కదా రైటింగ్ లో. సార్ ఒక్క నిమిషం, పనిలో పనిగా ఒక్క నిమిషం సార్, పనిలో పనిగా తెలంగాణ సెక్రటేరియట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా ఈ లోపల ఒకసారి తీయండి బయటికి. నాకు ఆల్రెడీ తెలుసు అరౌండ్ 15,000 per square feet పడినట్టుంది. ఈయన తెలంగాణ వాది కదా, క్వశ్చన్ చేశాడో లేదో ఆయన ముందు పెడదాం ఒకసారి. ఈ లోపల విజయ్ కిరణ్ గారు ప్లీజ్. మన వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈయన వాక్ స్వతంత్రంగా ఆయన ఆయన అభిప్రాయం చెప్తే ఎవరో కూడా ఆక్షేపించేటువంటి పరిస్థితి కాదు. ఆయన విషయం కక్కుతా ఉన్నాడు. ఇంతకాలం మాట్లాడినటువంటి మాటలు విషయం కక్కుతా ఉన్నాడు. రెండోది అనలిస్ట్ గారి గురించే కదా, ఒక నిమిషం, అనలిస్ట్ గారే కదా, కోటేశ్వర గారు. కోటేశ్వర గారు ఇప్పుడు ఆయన ఈ డిబేట్ పెట్టింది అంతకు ముందర అమర్ గారు మాట్లాడిన చంద్రబాబు గారి గురించో వైఎస్ఆర్ గారి గురించో మాట్లాడిన దానిపైన డిబేట్ పెట్టలేదు. ఇప్పుడు మాట్లాడింది ఆయన రాసినటువంటి ఆ పలుకుల్లో ఉన్నటువంటి విషయాన్ని గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. కాబట్టి దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు నిర్ణయాత్మకంగా వీళ్ళ అభిప్రాయం చెప్పట్లా, వీళ్ళ విషయం చిమ్ముతా ఉన్నారు. వీళ్ళ అభిప్రాయం చెప్తే పర్వాలేదు, కూలీ రాతలు రాస్తా ఉన్నారు. ఆ కూలీ రాతలు రాసేటువంటి దాంట్లో భాగంగా విషయాన్ని చిమ్ముతున్నారు. కాబట్టి ఆయన పైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఇంకొక విషయం కూడా ఏంటంటే, నేను అంతకు ముందరగా ఆయనకి ఏదో విలువలు ఉన్నాయని అనుకున్నాను, అది పొరపాటు. ఆయన మొదటి నుంచే విలువలు లేని వ్యక్తి అని చెప్పి ఈ రోజున కోటేశ్వరరావు గారు చెప్పినందుకు మరొకసారి ఆయనకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ప్రతిపక్ష పార్టీగా ఉండి 11 సీట్లు ఉండి 40% మాకు ఓటు షేర్ ఉందని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత రాహిత్యంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించినటువంటి బిల్లును పెట్టేటువంటి అంశంలో అసెంబ్లీలో కార్యక్రమం జరుగుతూ ఉంటే దానికి వెళ్ళలేదంటే అసలు వీళ్ళు మనుషులేనా? రాజకీయ పార్టీ గుర్తింపే రద్దు చేయాలి. వీళ్ళకి అసలు రాజకీయ పార్టీగా ఉండేటువంటి అర్హతే లేదు.
కాబట్టి ఏదేమైనా సరే వీళ్ళు నిర్ణయాత్మకులు ఏది చెప్తున్నారు, అవినీతి అంటున్నారు, అది అంటున్నారు. నిజంగా ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, ఇదిగోండి మీరు ఈ విధంగా చేస్తున్నారు, దీనివల్ల రాష్ట్రానికి ఇబ్బంది, అటువంటి నిర్ణయాత్మక చెప్పేయండి. కాదు అసెంబ్లీకి వస్తే రెడ్ బుక్ అమలు చేస్తారనే మీరు అంటున్నారు. అసెంబ్లీకి రావద్దని ఎవరున్నారు? అక్కడికి వస్తే ఏమన్నా పోలీసులతో కొట్టేస్తారా, లేకపోతే మార్షల్స్ తో తోసేస్తారా, లేకపోతే అక్కడ రాగానే అరెస్ట్ చేస్తారా? అసెంబ్లీకి వెళ్తే లోకేష్ గారిని చంద్రబాబు గారిని రానికుండా గేట్లు వేసినటువంటి దౌర్భాగ్యులు వీళ్ళు. ఒక్క నిమిషం తెలంగాణ అసెంబ్లీ కాస్ట్ 20,000 రూపాయలు సార్. ఎంతండి? 8,000 రూపీస్. ఎలకను పట్టారులే కానివ్వండి, ఎలకను పట్టారు. మరి అసెంబ్లీ కన్స్ట్రక్షన్ కాస్ట్ అసెంబ్లీ కాదు, అది అసెంబ్లీ కాదు. ఒక్క నిమిషం, సెక్రటేరియట్, అది సెక్రటేరియట్, తెలంగాణ సెక్రటేరియట్. సెక్రటేరియట్ కాస్ట్ 8,000 రూపాయలు. ఒక్క నిమిషం అలా చూసుకున్నది ఎక్కువే, అలా చూసుకున్న ఎక్కువే. అవును, 8,000 9,000 మధ్య ఉన్నది, అది ఎక్కువ. 4,000 నుంచి 6,000 మధ్య ఉన్నది ఇది ఎక్కువ. ఆ రకంగా చూసుకున్నాడు. అందులో జరిగి అది అయిపోయి కొన్ని సంవత్సరాలు అయింది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగిపోయింది, ఖచ్చితంగా పెరుగుతుంది. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడే చెప్పారు సెక్రటేరియట్ ఎంత పడింది సార్ యావరేజ్ గా సార్ బాజీ గారు? 4,800 అంటే 4,680 అయిందండి. ఇప్పుడు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ వచ్చేసి 6,95,000. హలో ఉండండి, ఒక నిమిషం ఉండండి సార్, చెప్పండి. తెలంగాణ సెక్రటరీ ఆగండి, ఇదిగోండి సింపుల్ గా ఇట్లా చెప్పేయడం కాదు కదా. ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు ఇంజనీరు, ఆయన వెల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు ఎంత ఏరియాలో కడుతున్నారు, ఎన్ని లక్షల స్క్వేర్ ఫీటు, ఎంత బడ్జెట్ ఇచ్చారు, దాన్ని బట్టి డివైడ్ చేసుకుంటే సింపుల్ గా చిన్నపిల్లడు కూడా చెబుతాడు కదా. ఆ లెక్క కదా ఇప్పుడు చెప్పింది బాజీ గారు, అదే చెప్పింది. సురేష్ గారు ఆ లెక్క చెప్తా వినండి ఒక్క నిమిషం. ఆ లెక్క ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ యొక్క విస్తీర్ణం వచ్చేసి 69,50,000 చదరపు అడుగులండి, 5 టవర్స్ కలిపి. దీనికి గాను వేసిన బడ్జెట్ వచ్చేసి 4,668.82 కోట్లు. వెరసి పర్ చదరపడుకి 6,716 రూపాయలు పడింది. ఇవాళ ఎస్టిమేషన్ లెక్క రేపు పూర్తి అయినాటికి పెరగచ్చు, చెప్పలేము. అది నేను ఇవాళ ఉన్న లెక్క చెప్తున్నా. తెలంగాణ లెక్క, తెలంగాణ సెక్రటరియట్ వచ్చేసి 8,58,000 చదరపడుగు. 8,58,000 చదరపడుగు తెలంగాణ సెక్రటరియట్ విస్తీర్ణం. అది వచ్చేసి ముందు ఎస్టిమేషన్ 617 కోట్లు అన్నది 1,100 కోట్లకు వెళ్ళింది. వెరసి 12,817 రూపాయలు పడింది చదరపడుక్కి తెలంగాణ సెక్రటరియట్. ఇది క్యాలిక్యులేషను. మీరు అవాస్తవాలు చెప్పి ఊరికే మసి పూసేసి ఎంత అవుతుందంటే రేపు అయిన తర్వాత మాట్లాడుకుంటున్నాం. అవును, తెలంగాణ ప్రజల సొమ్ము ఎవరు ఎట్ట తిన్నా మనం క్వశ్చన్ చేయము, ఈ సోకాల్డ్ సూడో జర్నలిస్టులు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సొమ్ము మనం జీతాల రూపంలో బొక్కి తిని మళ్ళీ అక్కడ ప్రజల కోసం కడుతున్న వాటిలో మాత్రం బొక్కలు ఎత్తుకుతాం. ఎత్తుకో, ఖచ్చితంగా ఎత్తుకు, సహేతుకంగా ఎత్తుకు, దాన్ని క్వశ్చన్ చేయి. అంతేగాని కాకి లెక్కలు తీసుకొచ్చేసి ఇష్టం వచ్చిన అమరావతి మీద విషయం చెబుతావు అంటే మాలాంటి వాళ్ళని చూస్తున్నావు. నువ్వెంత సీనియర్ అయినా నేనెంత జూనియర్ అయినా, మేమెవరు తెలిసినా తెలియకపోయినా, నువ్వు ప్రపంచం మొత్తం తెలిసిన మేధావైనా జర్నలిస్ట్ అయినా, నువ్వు గనక పిచ్చి రాతలు రాస్తే ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, అందరికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీడియా బాధ్యత మేము క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. మధుసూదన్ రెడ్డి గారు, as a party you better bring up whatever the corruption taking place in Amaravati. Next 3 years ఆ పని మీద ఉండండి. 2 seconds please sir, 2 seconds please, 2 seconds ఓకే ఒక మాట కరప్షన్ ని సపోర్ట్ చేస్తా ఉంటే ఓకే కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు కరప్షన్ ని సపోర్ట్ చేస్తా ఉంటే ఎవరు చేస్తున్నారు? నేను ఇప్పుడు 10 సార్లు చెప్పా, ఎవరు చేస్తున్నాడు సపోర్ట్? మీరు చేస్తున్నారు ఏం పని చేయకుండా. మీరు ఓన్లీ ఆరోపణలు చేసి కూరుకుంటున్నారు. మీరు పార్టీగా తీయండి, వెలిగి తీయండి. మీరు పార్టీగా వెలిగి తీయాల్సిన బాధ్యత మీకుంటుంది. మీకు ఇంకా పార్టీ పరంగా మీకు చాలా వ్యవస్థలు ఉన్నాయి. అలాగే మీకున్నటువంటి సోర్సెస్ బట్టి అది బయటికి తీయండి. మేము రెడీగా ఉన్నామని చెప్తున్నాం కదా, మీరు ఆరోపణలు చేసి పడుకుంటున్నారు. కాదుగా చేయాల్సింది నిజంగానే ఉంటే బయట తీయండి, బయట తీయండి. మీ రోజుల్లో మేము వదలం ప్లీజ్. విజయకన్ గారు వన్ వర్డ్ నేను వీళ్ళు వైసీపీ వాళ్ళు జగన్ గారు గుండె లబలబా బాదుకుంటున్నారు కదా 10,000 12,000 అని.
మీరు నిజంగా 3,000కో 4,000కో అయింది ఖర్చు 14,000 అవుతుంది అంటున్నారు కదా, మీకు లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, మీరు ఈ ప్రభుత్వానికి చెప్పండి, మేము 3,000కో 4,000కో మీ నామ్స్ ప్రకారం మేము కన్స్ట్రక్షన్ చేస్తాము, వాళ్ళ కాంట్రాక్ట్లన్నీ క్యాన్సిల్ చేయండి అని చెప్పి మీరు రండి స్వచ్ఛందంగా. ఆంధ్రప్రదేశ్కి మంచి చేసే మనసత్వం ఉంటే ఆ 3,000కో 4,000కో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్స్ట్రక్షన్ చేస్తుంది, ఆ కాంట్రాక్ట్ అన్ని క్యాన్సిల్ చేయండి అని రండి ముందుకి. ఇవన్నీ మాట్లాడటం ఎందుకు, ఊరికే సోది మాటలు, వీళ్ళు ఊరికే బురద తెచ్చి పోసి దాన్ని మీరు కడుక్కోండి అని చెప్తా ఉన్నారండి. లెక్కలు మొత్తం చిత్తశుద్ధి ఆ అమౌంట్ పాల్గొనాల్సింది కదా, చేయాల్సింది కదా. ఓకే, ఇప్పుడు ఇదేం కొత్త విషయం కాదు. ఇప్పుడు 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 అక్కడ అంతా శుద్ధంగా 100% ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది, ఎవరు అంటలేదు. మీరు కొత్తగా చెప్పేది కూడా కాదు. 2019 ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా అవినీతి అవినీతి అన్నారు. 5 సంవత్సరాలు ఏం చేశారో మీకే తెలియదు. మరి అవినీతిని ఏమైనా బయట పెట్టారా? మీరు ఆఖరికి ఆ పేలవమైనటువంటి అసలు గ్రౌండే కానటువంటి ఫైనల్ కానటువంటి ఉన్నాయి కదా, ఏవి ఇన్నర్ రింగ్ రోడ్డు ఆ మ్యాప్ వాటి మీద పెట్టుకున్నారు. పనికిరాని కేసులన్నీ, నిలబడని కేసులన్నీ పెట్టారు. ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, అది కూడా నిలబడలా. మీరు 2000 ఇప్పుడు మీరు చేసే ఆరోపణల్లో పస ఉంటే నిజమైతే బయటికి తీయండి. కొన్ని కాబట్టి కొన్ని అయినా ఆధారాలు బయట పెట్టండి, మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం, ప్రశ్నిద్దాం. ఖచ్చితంగా చేసేటువంటి అక్రమాలకి ఖచ్చితంగా బయటకు వచ్చేటువంటి రోజు మీరు కూడా వెయిట్ చేయండి ఆ రోజు కోసం. ఓకే, అవినీతి కడితే ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారండి? అంటే అంత బలహీనంగా ఉంది మీ పార్టీ. వైసీపీ నాయకులు సగం మంది నాయకులకు పైగా భూములు ఉన్నాయి. ఇన్సైడ్ ట్రేడింగ్ లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా కొన్నారు భూములు. మీరు తీయండి చుట్టా డాక్యుమెంట్లు. మీ లీడర్లకు ఎన్ని 100 ఎకరాలు కొన్నారో చూపిస్తా. మీ వైసీపీ లీడర్లు 100 ఎకరాలు కొన్నారు అమరావతి చుట్టుపక్కల, అది కూడా వస్తాయి, బయటికి తీయండి. ఏది మేబీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఉంటారు. ఎలాగో మా గవర్నమెంట్ మా గవర్నమెంట్ లో ఎలాగో పడుకోబెట్టాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా దీనికి ఇది ముందుకెళ్తుంది కాబట్టి అని చెప్పేసి వీళ్ళే ఎక్కువ ముందు కూడా ఉంటారు. అంటే వీళ్ళకి మిగిలిన వాళ్ళకన్నా కూడా చంద్రబాబు నాయుడు మీద వీళ్ళకి ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది దీన్ని బట్టి చూస్తే. మీరు చెప్పింది కనుక కరెక్ట్ అయితే ఎలాగో అవి కూడా బయటకు వస్తాయిలేండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రైట్. ఓకే, నాకు తెలిసిన వాళ్ళే 3 మంది ఉన్నారు వైసీపీ వాళ్ళు. రైట్. ఓకే, చూద్దాం దాని గురించి చెప్పడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. బాజీ గారు, మసూదన్ రెడ్డి గారు, విజయ్ కిరణ్ గారు అండ్ కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.